హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి. నేనైతే 1 కేజీ ఉసిరికాయలు తెచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి, ముక్కల నిల్వ పచ్చడి పట్టాను. ఈ కొలతలో చేశారంటే పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కానీ ఈ కొలతలో చేశారంటే పచ్చడి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట మనకి ఈ పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 10 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. 1 కేజీ ఉసిరికాయలు, బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుని దీంట్లో నీళ్లు ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసేసుకోవాలి. ఈ నీళ్ళలో 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ అంతా కూడా కరిగేలాగా కలుపుకోవాలి. ఉసిరికాయలని ఎప్పుడు కూడా ఈ విధంగా ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఈ సాల్ట్ అంతా కరిగిన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయ తీసుకుని ఈ విధంగా చూడండి రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఉసిరికాయల మీద దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకుని మరొక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ ఉసిరికాయలు కడిగిన తర్వాత నీళ్లు బాగా మురిగ్గా ఉన్నాయనుకోండి, కాయల్ని ఇంకొకసారి కడిగేసుకోండి. ఇలా కాయలన్నీ కడిగేసుకుని ఒక గిన్నెలో వేసేసి ఒక్కొక్క కాయ తీసుకుని తడి లేకుండా బాగా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తుడుచుకున్న కాయలన్నీ కూడా ఒక క్లాత్ పైన వేసేసుకుని వీటిని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, వెయిట్లో వచ్చేసి 12 గ్రామ్స్ 12 గ్రాముల మెంతులు వేసుకుని మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఇవి వెయిట్లో వచ్చేసి 22 గ్రామ్స్ 22 గ్రాముల ఆవాలు వేసుకుని ఈ ఆవాలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. కేజీ ఉసిరికాయలకి మనకి 1/2 లీటర్ నూనె పడుతుంది, 1/2 లీటర్ నూనె పడుతుంది. కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు వేసుకొని వేయించుకోవాలి. నేనైతే 2 సార్లుగా వేయిస్తున్నాను, మొత్తం వేసేయకుండా ఆయిల్కి సరిపడా ఉసిరికాయలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, 7-8 నిమిషాల్లోనే వేగిపోతాయి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి నైఫ్తో గుచ్చి చూస్తే సాఫ్ట్గా ఉండాలి, అలా వేయించుకుంటే సరిపోతుంది. ఒక కాయ తీసుకుని నైఫ్తో గుచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఈ కాయల్ని నూనె రాకుండా తీసుకోవాలి. నూనె రాకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే కాయలన్నీ కూడా తీసేసి ఈ నూనెని కొంచెం సేపు కాగనివ్వండి. కొంచెం సేపు కాగనిచ్చాక సెకండ్ బ్యాచ్ ఉంది కదా, అవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిగిలిన నూనెలో మనం పోపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు వేసాను. వెయిట్లో వచ్చేసి 25 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసాక ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 7-8 ఎండుమిర్చి తుంపి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసానండి. నాకు ఇంగువ వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. 1 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో బాగా పెద్దవైతే 2 గడ్డలు వేసుకోండి, చిన్నవైతే 3 వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 75 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా లైట్గా నొక్కామంటే చక్కగా మనకి ముక్కలు సపరేట్ అయిపోతాయి. వేడి మీద చేయొద్దు, వేడి మీద చేసామంటే కొంచెం చిదిమినట్లుగా అయిపోతుంది. కొంచెం చల్లారాక చేసామంటే పీసెస్ చూడండి చక్కగా ఈజీగా సపరేట్ అయిపోతాయి. మధ్యలో గింజ తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి. పచ్చి ఉసిరికాయలని ఈ విధంగా ముక్కలుగా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం అండి. చక్కగా మనం ఇలా వేయించేసుకున్నామంటే ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా కాయలన్నీ కూడా ముక్కలుగా చేసేసుకుని ఇప్పుడు ఈ ముక్కల్ని పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కారం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్ 120 గ్రాముల కారం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సాల్ట్, ఈ సాల్ట్ వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్ 120 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కొలిచి వేసుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. కారం వచ్చేసి 1 కప్పు మనకి 120 గ్రామ్స్ 120 గ్రాములు ఉంటుంది. అలాగే సాల్ట్ వచ్చేసి 1/2 కప్పే మనకి 120 గ్రామ్స్ ఉంటుంది. చాలామంది ఉప్పు కారం కొలతలు మీరు తప్పు చెప్తున్నారు అని అంటున్నారు. తప్పేం కాదండి, కరెక్ట్గా నేను వేయింగ్ మెషిన్లో కొలిచి మరి మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం పెద్ద కాయలు తీసుకున్నాను, 5 కాయల నుంచి తీసిన నిమ్మరసం. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ కంటే కూడా కొంచెం తక్కువ నిమ్మరసం వచ్చింది.
నిమ్మరసం వేసాక మళ్ళీ ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే ఉసిరికాయ పచ్చడిని నిమ్మరసం బదులుగా చింతపండు గుజ్జు వేసి కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. నిమ్మరసం వేసాక పచ్చడంతా మళ్ళీ బాగా కలిపేసుకుని మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో మొత్తం నేను 100 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నానండి. 25 గ్రామ్స్ ఏమో పోపులో వేశాను, మిగతా 75 గ్రామ్స్ ఏమో గ్రైండ్ చేసి వేసాము. మొత్తం అయితే 1 కిలో కాయలకి 100 గ్రాముల వెల్లుల్లి పడుతుంది. పోపుల పచ్చడంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నారంటే పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను తీసుకున్న ఈ బౌల్ చూసారే కొంచెం ఈ విధంగా ఇక్కడ ఓపెన్ ఉంది, మూత పెట్టడానికి కన్వీనియంట్గా లేదు. అందుకని పచ్చడిని మరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పచ్చడిని స్టీల్ గిన్నెలోకి అసలు పెట్టకూడదు, గాజు కానీ ఈ విధంగా సెరామిక్ బౌల్స్లో కానీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా కొంచెం లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసి ఒక 24 గంటల పాటు పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి పచ్చడి ఊరి నూనె పైకి తేలుతుంది. మళ్ళీ పచ్చడిని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. నూనె అంతా కూడా మళ్ళీ పచ్చళ్ళు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఇదే బౌల్లో ఒక 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాతనే మనం గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏం తగ్గినా కానీ ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. పులుపు తగ్గితే కొంచెం నిమ్మరసం వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నేను ఇంకేమీ కలపట్లేదు. పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది, ఇప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇందులోనే ఈ బౌల్లోనే ఒక 3 రోజుల పాటు బాగా ఊరనిచ్చిన తర్వాత మనం జార్లోకి తీసుకోవాలి. ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. జార్లోకి తీసుకునేటప్పుడు ముందు కొంచెం నూనె పోసుకోండి. జార్లో నూనె పోసుకున్న తర్వాత పైన పచ్చడి వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళని ఎప్పుడు కూడా గ్లాస్ జార్స్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టకూడదు. ఈ పచ్చడి అయితే మనకి బయట 2 నెలల వరకు 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అయితే పచ్చడి పైన చూస్తున్నారు కదా, నూనె పైకి తేలే విధంగా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక 10 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఉసిరికాయ ముక్కల పచ్చడిని ఎంత ఈజీగా చేసుకున్నామో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ కొలతలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.